హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఎవరైతే 10వ తరగతి పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్నారో, అలాగే 12వ తరగతి పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్నారో వారందరికీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ గైస్. కేవలం సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయితే గనక తెలంగాణలో పోస్టింగ్ ఉంటుంది. అది కూడా హైదరాబాద్ లొకేషన్‌లో. తిరుమలగిరి మీ అందరికి తెలిసిందే కదా! సికింద్రాబాద్ దగ్గర ఉన్న తిరుమలగిరిలో పోస్టింగ్ ఉంటుంది. మనకు ఈ నోటిఫికేషన్‌లో క్లరికల్ క్యాడర్ సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి ప్రతి ఒక్కటి. స్టెనోగ్రాఫర్, లాబొరేటరీ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అలాగే ట్రేడ్స్‌మెన్. సో, ఇలా వివిధ రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అత్యధికంగా మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్‌గా వీడియో గనుక నచ్చితే మీరేం చేయాల్సి ఉంటుంది, వెంటనే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి గైస్. లైక్ చేయండి. అలాగే మన ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ద అఫీషియల్ నోటిఫికేషన్ నౌ. సో అఫీషియల్ నోటిఫికేషన్ మనకు మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ నుంచి రిలీజ్ అయిందనమాట. ఇది గ్రూప్ సి క్యాడర్కి సంబంధించిన వేకెన్సీస్ అనమాట. సో ఇప్పుడు మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఏంటి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో వాటన్నిటిని డిస్కస్ చేసుకుందాం. ముందుగా ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి తిరుమలగిరి, సికింద్రాబాద్ అనమాట. సో పొజిషన్స్ చూసుకుంటే లోవర్ డివిజన్ క్లర్క్‌కి టోటల్‌గా 5 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. క్యాస్ట్ బేస్ బైఫర్కేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. స్టెనోగ్రాఫర్‌కి 2 వేకెన్సీస్, లాబొరేటరీ అసిస్టెంట్‌కి 3 వేకెన్సీస్, సివిల్ మోటార్ డ్రైవర్‌కి 1 వేకెన్సీ, బూట్ మేకర్ ఎక్విప్‌మెంట్ రిపేరర్‌కి 2 వేకెన్సీస్, బార్బర్‌కి 1 వేకెన్సీ, మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి 25 వేకెన్సీస్. అత్యధికంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి వేకెన్సీస్ ఉన్నాయి. ట్రేడ్స్‌మెన్ మేట్‌కి 10 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్‌గా 49 వేకెన్సీస్‌తో మన ముందుకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. ఓకే. సో, ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఇక్కడే ఉంటుంది. తిరుమలగిరి, సికింద్రాబాద్‌లోనే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి, సో, వాళ్ళు ఇక్కడ కాల్ ఔట్ చేయడం జరిగింది. నోట్ కూడా మెన్షన్ చేశారు. ఈ వేకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వెళ్ళిపోదాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ప్రతి ఒక్క పొజిషన్‌కి క్వాలిఫికేషన్ అనేది డిస్కస్ చేసుకుందాం. లోవర్ డివిజన్ క్లర్క్ సంబంధించి మనకు 12థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఇంటర్మీడియేట్ అర్హతతో అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ స్పీడ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ ఉండాలి కంప్యూటర్. అలాగే టైపింగ్ వచ్చేసి 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ ఉంటే సరిపోతుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అది క్వాలిఫికేషన్ లోవర్ డివిజన్ క్లర్క్‌కి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి కూడా కేవలం 12వ తరగతి పూర్తి చేసి ఖాళీగా ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. స్కిల్ టెస్ట్ కూడా దీనికి కూడా డిక్టేషన్ ఉంటుంది. 10 ఎంటీఎస్ ఎట్ ద రేట్ 80 వర్డ్స్ పర్ మినిట్. ట్రాన్స్క్రిప్షన్ 50 మినిట్స్ ఉంటుంది ఇంగ్లీష్. 65 మినిట్స్ వచ్చేసి హిందీ అయితే ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. లాబొరేటరీ అసిస్టెంట్‌కి కూడా మనకు ఇక్కడ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఇన్ సైన్స్ ఉంటే సరిపోతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఉండాలా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, మెకానికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. బట్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళకి కొంచెం ప్రయారిటీ ఇస్తారు. బూట్ మేకర్, ఎక్విప్‌మెంట్ రిపేరర్‌కి కేవలం 10వ తరగతి ఉంటే సరిపోతుంది. దాంతో పాటు షుడ్ బి ఏబుల్ టు క్యారీ ఔట్ ఆల్ క్యాన్వాస్, టెక్స్‌టైల్ అండ్ లెదర్ రిపేర్ రిప్లేస్‌మెంట్ అన్నమాట. బార్బర్‌కి కేవలం 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. డిజైరబుల్ అంటే మ్యాండేటరీ కాదు. ఒకవేళ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనుక బార్బర్‌గా వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డాఫ్ట్రీ మెసెంజర్, చౌకీదార్, గార్డెనర్ అండ్ సఫాయి వాళ్ళ బుక్ బైండర్‌కి సంబంధించి మనకు కేవలం 10వ తరగతి సరిపోతుంది. దాంతో పాటు డిజైరబుల్ ఏంటంటే కన్వర్సెంట్ విత్ ద డ్యూటీస్ ఆఫ్ రెస్పెక్టివ్ ట్రేడ్స్ విత్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ద ట్రేడ్. ఎవరికైతే 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉందో రెస్పెక్టివ్ ట్రేడ్స్‌లో వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ క్వాలిఫికేషన్ కేవలం 10వ తరగతి మాత్రమే. ట్రేడ్స్‌మన్ మేట్‌కి సంబంధించి కూడా మెట్రిక్యులేషన్ పాస్ అయితే సరిపోతుంది గైస్. ఓకే. సో, ఏజ్ లిమిట్ చూసుకుంటే 18-25 సంవత్సరాల మధ్యన ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఆఫ్‌లైన్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఎప్పుడైతే 21 డేస్ ఈ రోజు అంటే నోటిఫికేషన్ రిలీజ్ అయిన రోజు నుంచి 21 డేస్ రోజు లోపు మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ కూడా మీకు చూపిస్తాను. ఇదే వీడియోలో మీకు చూపిస్తాను. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకు 5 ఇయర్స్ వచ్చి ఎస్సీ, ఎస్టీకి ఉండేది యాస్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్. ఓబీసీ 3 ఇయర్స్. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి 10 ఇయర్స్, 15 ఇయర్స్, 13 ఇయర్స్ అయితే ఉంటుందన్నమాట యాస్ పర్ వాళ్ళ క్యాస్ట్ ప్రకారం. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. బేసిక్ పే చూసుకుందాం. సో, ఈ పర్టిక్యులర్ పొజిషన్స్‌కి బేసిక్ పే చూసుకుంటే సీరియల్ నంబర్ 2.1, 2.4కి బేసిక్ పే 5,200 నుంచి 20,200 ఉంటుంది. అలాగే మనకు ప్రతి ఒక్క దానికి అలానే ఉంది. సో, మోస్ట్‌లీ ప్రతి ఒక్కరికి సాలరీ మనకు 35,000 నుంచి 40,000 మధ్యలో వస్తాయి. ఈ పర్టిక్యులర్ 10థ్ క్లాస్ వేస్తే ఇంటర్మీడియేట్ ఉన్న వాటికన్నిటికి. గ్రాడ్యుయేషన్ వాటికి కొంచెం 40,000 వరకు సాలరీ వస్తుంది. సో, ముందుగా క్యాండిడేట్ ఎలా అప్లై చేయాలంటే, మీ అప్లికేషన్ ఫార్వర్డ్ చేయాలంటది. ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఉంది. ఇక్కడ కింద ఇదే పీడీఎఫ్ ఫైల్‌లో ఇది ఫార్మాట్ అన్నమాట. ఈ అప్లికేషన్ ఫార్మ్ వచ్చేసి పూర్తిగా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మీరు ప్రత్యేకంగా మీ ఫోటో అఫిక్స్ చేసి పూర్తి డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసేసి, మీరు డాక్యుమెంట్స్ అన్ని ఎంక్లోజ్ చేసి, క్వాలిఫికేషన్ సంబంధించి, క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి అన్ని ఎంక్లోజ్ చేసేసి, మీరు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు చూడండి ఇక్కడ. నేను చదువుతాను వినండి ప్రతి ఒక్కరు. సో, క్యాండిడేట్ ఫార్వర్డ్ అప్లికేషన్ యాస్ పర్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ గివెన్ ఇన్ అడ్వర్టైజ్‌మెంట్ అలాంగ్ విత్ సెల్ఫ్ అడ్రెస్డ్ ఎన్వలప్ అన్నమాట. సెల్ఫ్ అడ్రెస్డ్ ఎన్వలప్ ఉండాలి. సైజ్ 10.5 సెంటీమీటర్, 2.25 సెంటీమీటర్స్ తీసుకోవాలి ఎన్వలప్. విత్ పోస్టల్ స్టాంప్ 10 రూపీస్ పక్కా ఉండాలా. ప్రాపర్టీ సీల్డ్ ఇన్ ఎన్ ఎన్వలప్.
టు ద అడ్రస్ మెన్షన్ అగైన్స్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్ ద త్రూ ఆర్డినరీ పోస్ట్ మాత్రమే పంపించాలి. మీరు పైన రాయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి ఏ పోస్ట్‌కి మీరు అప్లై చేసిన ఆ పోస్ట్ పేరు రాయాల్సి ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. లాస్ట్ డేట్ రిసెప్ట్ వచ్చి 21 డేస్ ఫ్రమ్ ఇంక్లూడింగ్ సండేస్ అండ్ హాలిడేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ద అడ్వర్టైజ్‌మెంట్ ఫ్రమ్ ద ఎంప్లాయ్‌మెంట్ న్యూస్. ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్ నుంచి మనకు 21 డేస్ లోపు మీరైతే పంపించాల్సని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు గైస్. సో క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అప్లై ఓన్లీ వన్ ట్రేడ్ అన్ అప్లికేషన్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. అప్లై చేసేటప్పుడు మీరు డాక్యుమెంట్స్ ఎంక్లోజ్ చేసేటప్పుడు ఎవరైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పనిచేస్తే గనుక ఎన్ఓసీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది గైస్. సో అది కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో మీరు పంపించే అడ్రస్ ఇక్కడ చూసుకోండి. మిలిటరీ కాలేజ్ ఈఎంఈ పిన్ అని చెప్పి 900453 కేర్ ఆఫ్ 56 ఏపీఓ అని క్లియర్‌గా ఉంది కదా! సో ఈ అడ్రస్‌కి మీరు పంపించాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు పంపించేటప్పుడు. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎవరైతే అప్లికేషన్ పంపించిన తర్వాత షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకు ఈమెయిల్ అయితే చేయడం జరుగుతుంది. సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్, రిటర్న్ ఎగ్జామినేషన్, ఫిజికల్ టెస్ట్ సంబంధించి ప్రతి ఒక్కరికి ఇంటిమేటెడ్ వయా ఆర్డినరీ పోస్ట్ అని కూడా ఇక్కడ వాళ్ళు కాల్ ఔట్ చేయడం జరిగింది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో. రిటర్న్ టెస్ట్ వచ్చేసి మనకు ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది. 150 క్వెషన్స్‌కి అయితే ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది 0.25. ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. క్వెషన్ పేపర్ వచ్చేసి లోవర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, ల్యాబ్ అసిస్టెంట్‌కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు 4 సెక్షన్స్ ఉండడం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వెషన్స్ 25 మార్క్స్. జనరల్ మ్యాథ్స్ 25 క్వెషన్స్ 25 మార్క్స్. జనరల్ ఇంగ్లీష్ 50 క్వెషన్ 50 మార్క్స్ ఉంటుంది. న్యూమరికల్ అప్టిట్యూడ్ 50 క్వెషన్ 50 మార్క్స్. టోటల్ 150 క్వెషన్స్ 150 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. క్వెషన్ పేపర్ వచ్చేసి మనకు పోస్ట్ ఫర్ బూట్ మేకర్, ఎక్విప్మెంట్ రిపేరర్, బార్బర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ ట్రేడ్స్ మీద సంబంధించి చూసుకున్నట్టయితే 4 సెక్షన్స్ ఉంటాయి. దీనికి కూడా 150 క్వెషన్స్ 150 మార్క్స్‌కి అయితే ఉండడం జరుగుతుంది. సో రిటర్న్ టెస్ట్ వచ్చేసి ప్రతి ఒక్క ట్రేడ్‌కి అయితే కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఫిక్స్ మినిమమ్ క్వాలిఫై మార్క్స్ అని కూడా ఇక్కడ క్లియర్‌గా కాలమ్ చేయడం జరిగింది. సో ఇంటర్వ్యూకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు నో టీఏ, డీఏ విల్ బి ప్రొవైడెడ్ అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మెట్రికులేషన్ సర్టిఫికేట్, మార్క్ షీట్, ఆధార్ కార్డ్, ఫిజికల్ అండ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రతి ఒక్క సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది గైస్. సో సెలెక్ట్ అయిన తర్వాత పోస్టింగ్ వచ్చేసి ఎక్కడైనా ఉండొచ్చు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు ఈ పర్టికులర్ పొజిషన్‌లో. బట్ ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్‌ఫర్స్ ఉంటాయని కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు ఇక్కడ చూసుకోండి. ఇక్కడ మనకు ఈ సర్టిఫికేట్‌కి సంబంధించి ఈ ఈ పీడీఎఫ్ ఫైల్ డౌన్‌లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరు పూర్తిగా డీటెయిల్స్ ఫిలప్ చేసేసి నేను చెప్పిన అడ్రస్‌కి అయితే పంపించేసేయండి గైస్. ఓకే. సో ఈ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరికి నచ్చితే గనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకొకసారి చూసుకోండి ఇక్కడ అడ్రస్ ఒకసారి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ సంబంధించి ప్రతి ఒక్కటి చూసుకోండి. సో మంచి ఆపర్చునిటీ అస్సలు వదలొద్దు. ఏమైనా మిస్ చేస్తే గనుక మీరు ఒకసారి చూడండి. సో ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫికేషన్ సంబంధించి అలాగే వేకెన్సీస్ కూడా ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్కరైతే ఇమ్మీడియేట్‌గా అప్లై చేసేయండి. ఓకే. సో ఇంతటితో వీడియో ముగిస్తున్నాను గైస్. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్ మంచిగా రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.